హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవీస్ బ్యూటీ కార్నర్. అందరు ఎలా ఉన్నారు? మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు భార్గవి. మొన్న మా మావయ్య ఆంధ్ర వెళ్ళినప్పుడు ఎండు సావళ్ళు, కానాగర్తలు ఇంకా నెత్తళ్ళు అయితే తీసుకొచ్చారు. మేమున్న సైడ్ అయితే ఎండు చేపలు అయితే దొరకవు, దొరికినా సరే అస్సలు బాగోవు. ఇప్పుడు ఎండు కానాగర్తలతో ఆంధ్ర స్టైల్ ఎండు చేపల కర్రీ చేయాలని అనుకుంటున్నాను. ఎలా చేస్తానో చూసేయండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ ఇంకా జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేయాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత దాంట్లో 2 పెద్ద ఆనియన్లు చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు చక్కగా కలుపుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత 4 పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేయాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత 6 మీడియం సైజ్ టమాటో ముక్కల్ని కట్ చేసి దాంట్లో యాడ్ చేసుకోవాలి. టొమాటోలు మగ్గడానికి సాల్ట్ యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఎండు చేపల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి తక్కువే సాల్ట్ యాడ్ చేయాలి. సాల్ట్ వేసిన తర్వాత చక్కగా కలుపుకొని టమాటోలు ఉడకడానికి మూత పెట్టుకోవాలి. మూత పెట్టామని వదిలేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. టొమాటోలు మంచిగా మగ్గిన తర్వాత కొంచెం పసుపు, రుచికి తగినంత కారం అయితే యాడ్ చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్లో అయితే సాల్ట్, కారం, ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. కారం మంచిగా వేగేంత వరకు కలుపుకోవాలి. కారం మంచిగా వేగిన తర్వాత దాంట్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే కలుపుతూ కన్సిస్టెన్సీ చూసుకోవాలి. తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు మరగబెట్టాలి. మంచిగా మరిగిన తర్వాత చేప ముక్కలను వేసి మంచిగా కలిపి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. నేనైతే సావాలను ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా కానాగర్తల్లో తోక ముక్కలు, బుర్ర ముక్కలు తీసైతే ఇలా వండాను. ఈ స్టేజ్లో ఉప్పు కారం చెక్ చేసి సరిపోకపోతే యాడ్ చేసుకోవాలి. నాకైతే కొంచెం ఉప్పు కారం సరిపోలేదు, దానివల్ల నేనైతే ఉప్పు కారం అయితే యాడ్ చేసుకున్నాను. కూర కొంచెం దగ్గర పడిన తర్వాత మెంతుపొడిని వేసుకోవాలి. చేపల్లో మెంతుపొడి వేసుకుంటే నీచు వాసన రాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయాలి. సో ఇదేనండి ఆంధ్ర స్టైల్ ఎండు చేపల కూర. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని అనుకుంటున్నారో కూడా చెప్పండి. వీడియో నచ్చిందా? అయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.